ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో మనం అనుభవిస్తున్న శ్రమలను చూసి చాలా సార్లు శ్రమల కన్నా దేవుడు చాలా చిన్నోడిగా అనిపిస్తుంది కదా. కానీ శ్రమలను సహిస్తూ దేవుని వైపు చూసినట్లయితే దేవుడే ప్రతి ఒక్క అవసరతను తీర్చి మన శ్రమల పైన మనకి విజయాన్ని ఇస్తాడు. మన ఊహకు కూడా అందని గొప్ప కార్యాలు మనకి చేయడంలో దేవుడు ఎంతో శక్తివంతుడు. కీర్తనల గ్రంథం 123 అధ్యాయం మొదటి 2 వచనాలు కనుక గమనిస్తే చదువుతున్నాను చూడండి. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆమేన్. చదవబడిన లేఖనాన్ని కనుక ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ భక్తుడు ఒక మాట చెప్తున్నారు. ఏమనంటే ఆకాశమందు ఆసీనుడైన వాడా అని. ఈ భూమి మీద అనేక శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా మనం చాలా సార్లు ఒక విషయాన్ని మర్చిపోతాం. అదేంటంటే సాక్షాత్తు దేవాది దేవుడే ఆకాశము నా సింహాసనం అని చెప్పారు. భక్తుడు ఆకాశమందు ఆసీనుడైన వాణిని ఆశ్రయించి తనను కరుణించు వరకు, దేవుని చేత ఆయన కరుణింపబడే వరకు కూడా ఆకాశం తట్టు తన కన్నులెత్తుచున్నాను, నీ దగ్గర నుండి నాకు సహాయం దొరుకుతుంది అని అంటున్నాడు. నిజమే కదా. మనం ఎవరిని అడగాలో తెలియక, ఎలా అడగాలో తెలియక అనేక సార్లు సతమతమైపోతూ ఉంటాం కదా. దేవుడు అంటున్నాడు, నా ప్రజలు నన్ను అడగకే ఏమి పొందలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఈ రోజున క్రీస్తు శిలువకు వారసులమైనటువంటి లేదా ఆయన త్యాగాన్ని బట్టి రక్షించబడిన మనము ఏదైనా అడిగినప్పుడు, దేవునిని ఏదైనా అడిగినప్పుడు ఆయన నామానికి మహిమ కలుగునట్లు తన చిత్తములో ఉన్న ప్రజలకు క్రీస్తు ద్వారా సమస్తాన్ని ప్రభు ఇస్తానని చెప్తున్నారు. పరిశుద్ధమైన బైబిల్లో రాజుని హిజ్కియా గురించి కనుక మనం గమనించినట్లయితే అతను తన జీవితంలో ఎంతో శ్రమను అనుభవించాల్సిన సమయం వచ్చింది. పిల్లలు పుట్టవచ్చిరి గాని కంటకు శక్తి సరిపోదు. దేవుని వల్లనే సహాయం కోరుతున్నాను, నా నిమిత్తం యెరూషలేము నిమిత్తం ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయమని దైవజనుని యొద్దకు పంపినప్పుడు దైవజనుడు దేవుని సముఖంలో నిలబడి దేవుని పక్షంగా ఆ దైవజనుడు ప్రార్థించగానే దేవుడు ఒక్క రాత్రిలో అద్భుతమైన సహాయాన్ని పంపించారండి. ఏ మానవుడు కూడా ఊహించలేదు. ఆ రోజు రాజైన హిజ్కియా కూడా ఎంతో దుఃఖంతో రాత్రి గడిపుంటాడు. ఆ ప్రజలు ఎంతో భయాందోళనతో బ్రతుకుంటారు. కానీ ఆ రాత్రికి రాత్రే దేవాది దేవుడు తన నామమును తన ప్రజల రక్షణ కొరకు అడిగిన వెంటనే తన నామమును బట్టి ఒక దూతనంపి 185,000 మంది అష్షూరు సైన్యాన్ని ఒక్క రాత్రిలోగా నాశనం చేశారు. అష్షూరు సైన్యం వారు మాట్లాడిన మాటలు ఒకసారి గమనించినట్లయితే, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను నేను జయించాను, అన్ని దేవతల్ని ఓడించాను, నా మీద విజయం పొందుకొని తమ ప్రజలను నా యుద్ధ నుండి రక్షించుకోగలిగిన దేవత ఏదీ లేదు, ఇక మీ దేవుడైతే అస్సలు రక్షించలేడు అని ప్రగల్భాలు పలికిన సన్హెరీబ్ యొక్క సేవకుడు అయినటువంటి రబ్షాకే పలికిన మాటలను కేవలము గాలి మాటలుగా దేవుడు కొట్టివేసిన దినమండి ఆ రోజు. ఎంతో గొప్ప రక్షణ కలిగింది. ఇశ్రాయేలులో మిగిలిపోయిన శేషము నశించిపోకుండా, ఖడ్గం యొక్క బలానికి అప్పగింపబడకుండా బలమైన దేవుని హస్తము వారిని ఆదుకుంది. ఈ రోజు మనం చదివిన లేఖనాన్ని ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దాసి కన్నులు తన యజమానురాలు తట్టు, దాసుడి కన్నులు తన యజమానుడి తట్టు చూసినట్లు మనం కరుణించబడే వరకు కూడా మన దేవుని వైపు మన కన్నులు చూచున్నామని. నిజంగా ఎప్పుడైతే కీర్తనకారుడు చెప్పినట్లు మనం దేవుని వైపు చూస్తామో, హిజ్కియా జీవితంలో వచ్చిన అదే విజయాన్ని ఈ రోజు మనకి కూడా దేవుడు అనుగ్రహించడానికి సమర్థుడండి. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఇచ్చిన మాట నెరవేర్చకు శక్తిమంతులని మనం విశ్వసించినట్లయితే బాహ్య పోరాటాలే కాదు, ఆత్మ సంబంధమైన పోరాటాలను కూడా జయించే శక్తిని తన నామాన్ని బట్టి మనకు అనుగ్రహిస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి తన మహిమ కొరకు మనం సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడ గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజము తండ్రి, మా కన్నులు నీ వైపు చూచినప్పుడు నీవు కలగజేయు ఆ రక్షణను మాకు మరలా తెలియపరిచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నేను అడుగుచున్నామయ్యా, మా ప్రతి బ్యాటిల్లోనూ మాకు విజయం కావాలని అడుగుచుండగా విన్న ప్రతి వారి హృదయాల్లోని మీరే దాన్ని ప్రభా చిగురింప చేసి అయ్యా నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరిని వాడుకోమని, వారి బ్యాటిల్స్ లో వారికి విజయాన్ని దయచేయమని నిన్ను అడుగుచుండగా నీ సహాయం సమృద్ధిగా అనుగ్రహించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని అయ్యా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ వారి యొక్క ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమేశ్వరంలో తీర్చబడినట్లు మీ కనికరం చూపించి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ.